చూడండి ఒక లాజికల్ క్వశ్చన్ బాగా డిఫరెంట్ గా ఉంది మనకి. నిష్పత్తి రేషియో ప్రపోర్షన్ లకు సంబంధించిన క్వశ్చన్ ఇది. ద రేషియో ఆఫ్ ది వాటర్ అండ్ ల్యాండ్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ ఆఫ్ ది ఎర్త్ 12:13 and also the ratio of the land and water within the southern hemisphere is 9:11. Then what is the ratio of the land and water in the earth? Yes. ఒకవేళ భూమి యొక్క ఉత్తరార్ధ గోళంలో నీరు మరియు భూమి 12:13, భూమి యొక్క దక్షిణార్ధ గోళంలో భూమి మరియు నీటి నిష్పత్తి 9:11, అప్పుడు భూమి మరియు నీటి నిష్పత్తి ఎంత? బట్ ఇప్పుడు ఏమన్నాడు మనకి భూమి అంటే ఇప్పుడు ఏంటమ్మా భూమి అంటే ఎలా ఉంటుంది మనకు సర్కిల్ లో ఉంటుంది. ఇక్కడ నార్థన్ హెమిస్ఫియర్ లో ఏంటమ్మా ల్యాండ్ అండ్ వాటర్ రేషియో ఇస్తున్నాడు, సౌతర్న్ హెమిస్ఫియర్ లో ఏంటమ్మా ల్యాండ్ అండ్ వాటర్ రేషియో ఇస్తున్నాడు. అప్పుడు మొత్తం భూమిపై ల్యాండ్ అండ్ వాటర్ ఎంత అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకు భూమిపై నార్త్ అండ్ సౌత్ అంటే రెండింటి యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయేమో మనకు సేమ్ ఉంటాయి. అంటే ఇక్కడ భూమిపై ఏంటమ్మా మనకి నార్త్ అండ్ లో ఉన్న టోటల్ ల్యాండ్ అండ్ వాటర్ ఎలా ఉంటుంది, టోటల్ క్వాంటిటీ ఎలా ఉంటుంది సేమ్ ఉంటుంది. ఇది కూడా ఎలా ఉంటుందో సేమ్ ఉంటుంది. అప్పుడు రెండింటిని యాడ్ చేద్దాం. బట్ ఇప్పుడు అడిగింది ఏంటమ్మా నార్థన్ హెమిస్ఫియర్. సో ఫస్ట్ ఏంటమ్మా నార్థన్ హెమిస్ఫియర్. నార్థన్ హెమిస్ఫియర్ అంటే ఉత్తరార్ధ గోళంలో నీరు భూమి, వాటర్, నెక్స్ట్ ఏంటమ్మా ల్యాండ్ ఎంత మనకి 12:13. అదే విధంగా దక్షిణార్ధ గోళంలో ఇచ్చాడు. సౌతర్న్ హెమిస్ఫియర్ లో మనకి ఇచ్చిందంటే భూమి నీటి నిష్పత్తి అన్నాడు. భూమి నీరు అంటే భూమి నీటి నిష్పత్తి ఎంతమ్మా 9:11 భూమి అన్నాడు. భూమి ఎంతమ్మా మనకు 9, వాటర్ ఎంతమ్మా 11. ఇది మనకి ఇది క్వశ్చన్ అమ్మా. బట్ ఇక్కడ ఏంటమ్మా మనకు ఇక్కడ నార్త్ హెమిస్ఫియర్ లో రెండు టోటల్ గా వాటర్ ప్లస్ ల్యాండ్, అదే విధంగా సౌత్ హెమిస్ఫియర్ లో వాటర్ ప్లస్ ల్యాండ్ వెళ్ళాలి సేమ్ ఉంటేనా డైరెక్ట్ గా యాడ్ చేద్దాం. బట్ ఉన్నాయా? బట్ ఇక్కడ ఎంత ఉందమ్మా టోటల్ గా ఇది మనకి ఎంత మనకి 25 ఉందమ్మా. ఇక్కడ ఎంత ఉందమ్మా మనకి ఇది 20 ఉంది. బట్ ఇవి ఈక్వల్ అవుతాయా? కాదు. వీటిని ఈక్వల్ చేయాలంటే ఏంటమ్మా క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై క్యాన్సిల్ చేయండి. 5 4s 5 5 అంటే ఇప్పుడు ఏంటమ్మా ఇంటూ 4 తో మల్టిప్లై ఇంటూ ఎంతమ్మా 5 తో మల్టిప్లై చేయండి. ఇప్పుడు మనకి రైట్ సార్. సో 5 ఎంతమ్మా మనకి 4 12 4s ఎంతమ్మా 48, నెక్స్ట్ 13 4s ఎంతమ్మా 52. ఇది మనకి. అదే విధంగా నెక్స్ట్ ఏంటమ్మా దేంతో మల్టిప్లై చేయాలి 5 11 5 ఎంతమ్మా 55, నెక్స్ట్ ఎంతమ్మా మనకి 11 9 ఎంతమ్మా 99. ఇవి మనకి ఓకేమ్మా. ఇప్పుడు కావాలని రెండు యాడ్ చేయడమా మొత్తం ఎలా ఉంటాయి మనకి నార్థన్ హెమిస్ఫియర్ లో కానీ సౌతర్న్ హెమిస్ఫియర్ రెండింటి టోటల్ క్వాంటిటీ ఏముంటుంది సేమ్ అయింది. అప్పుడు ఈ రెండింటిని ఏం చేస్తా యాడ్ చేస్తా. ఇక్కడ మాత్రం ఈక్వల్, ఇక్కడ 25 ఇక్కడ 20 కాబట్టి ఈక్వల్ చేస్తాను. ఇప్పుడు ఈక్వల్ చేయాలంటే క్రాస్ మల్టిప్లై. ఓకేమ్మా. ఇప్పుడు ఎంతమ్మా మనకి ఇక్కడ 13, నెక్స్ట్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ ఎంతమ్మా మనకి ఇది 103, నెక్స్ట్ ఎంతమ్మా అగైన్ 9. సో ఇక్కడ ఎంతమ్మా మనకి 5 9 ఎంతమ్మా 45, ఇది ఎంతమ్మా 45 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 97 అవుతుంది. ఓకేమ్మా. సో ఇప్పుడు ఎంతమ్మా మనకి మొత్తం భూమి పైన ఉన్న సో ఏంటమ్మా ల్యాండ్ అండ్ వాటర్ రేషియో ఎంతమ్మా 103:97. అది కూడా ఏం రేషియో అడిగారు? భూమి మరియు నీటి నిష్పత్తి. భూమి నీటి నిష్పత్తి అంటే రివర్స్ చేసుకుని 97 103 కావాలి. 97 103 ఏదవుతుందమ్మా బి అవుతుంది. ఓకేమ్మా.